సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. తాజాగా జరిగిన అఖండ తాండవం 2 సక్సెస్ మీట్ లో తమన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. డిసెంబర్ 5 విడుదల కావాల్సిన సినిమా చివరి నిమిషంలో ఆపారని, ఇండస్ట్రీలో ఐక్యత ఉంటే ఇలాంటి సమస్యలు రావని, ఏదైతే గాయం కలిగితే బ్యాండ్ ఎయిడ్ వేయాల్సి తప్పించి బ్యాండ్ కొట్టకూడదని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ వచ్చి కూర్చుని పరిష్కరిస్తే ఇలాంటి జరగవని చెప్పిన తమన్ మైకు ఛానల్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదని, నిర్మాతలు పడుతున్న కష్టం నరకం అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ క్రమంలో తమన్ లాజిక్స్ మిస్ అయ్యాడు. నిజానికి అఖండ 2 వాయిదా పడగానే పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగారు. దిల్ రాజు, మ్యాంగోరామ్, సురేష్ బాబు తదితరులు వీలైనంత వేగంగా వివాదాన్ని తగ్గేలా చేశారు. ఏరోస్ కంపెనీ సెటిల్మెంట్ త్వరగా జరగడానికి కారణం వీలనేనని ఓపెన్ సీక్రెట్. నిజానికి ఇక్కడ తప్పు జరిగింది 14 రీల్స్ వైపు నుంచి. సంవత్సరాల తరబడి బాకీలు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు అడ్డుపడతారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ రావడం వల్ల అది కాస్త అఖండ 2 మెడకు చుట్టుకుంది. ప్రీమియర్లు ముందు స్పీడ్ బ్రేక్గా అడ్డుపడింది. ఇలా ఆర్థికంగా తప్పులు చేసి వేరొకరి ఇబ్బందులు పెట్టినప్పుడు ఖచ్చితంగా కోర్టులు బాధితుల వైపు అండగా నిలుస్తాయి. ఏరో సంస్థకు సానుకూలంగా ఉత్తర్వులు రావడానికి కారణం ఇదే. ప్రొడ్యూసర్లు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కోరి తెచ్చుకునే ఫైనాన్షియల్ ఇష్యూస్ కి వేరొకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకోవడం సరికాదు. తెర వెనుక వ్యవహారాలు తమన్ కు ఐడియా ఉండదని పలువురు చెప్తున్నారు. అందుకే అఖండ 2కి మద్దతు తెలిపే విషయంలో నోరు జారాడని భావిస్తున్నారు. విషయం ఏంటంటే ఇంత పెద్ద విజయోత్సవ వేడుకల్లో అసలైన నిర్మాతలు కనిపించకపోవడం. ఇక ఐక్యత విషయానికి వస్తే టాలీవుడ్ లో ఇది పలు సందర్భాలలో బయట పడుతూనే ఉంది. కరోనా సమయంలో అందరూ ఒక తాటిపైకి వచ్చి సహాయం అందించి ఎన్నో జీవితాలు నిలబెట్టారు. ఫెడరేషన్ కార్మికుల సమ్మె చేసిన షూటింగ్లు ఆపేస్తే సమస్య పరిష్కారం కోసం ప్రొడ్యూసర్లు, కౌన్సిలర్లు తీవ్ర ఒత్తిడి మధ్య దానికో సొల్యూషన్ తెచ్చుకుంది. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ మన ప్రభాస్ మీద కామెంట్ చేస్తే దాని సోషల్ మీడియా వేదికగా అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు అఖండ 2 వివాదం కూడా ఎందరో సీనియర్లు చర్చలు జరిపి సర్దుబాటు చేయడం ద్వారానే కథ సుఖాంతమైంది. ఒక టెక్నీషియన్ గా తమన్ కు ఇదంతా తెలిసి ఉండకపోవచ్చు. తనకు అవకాశం, పారితోషికం ఇచ్చారనే కృతజ్ఞతతో ప్రొడ్యూసర్లకు అండగా నిలవడంలో తప్పు లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుని ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అఖండ 2 విషయానికి వస్తే ఫస్ట్ వీకెండ్ ని బాగానే పూర్తి చేసి ఈ డెవోషనల్ డ్రామా మొదటి భాగం స్థాయిలో రెస్పాన్స్, రివ్యూస్ తెచ్చుకోలేకపోయింది. 4 బ్లాక్ బస్టర్లు జైత్రయాత్రకు అఖండ 2 బ్రేక్ వేస్తుందేమోనన్న అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. చూడాలి చివరికి ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుందో.